సార్ నమస్తే అండి. జయకుమార్ నమస్తే. గారు, మనం మాట్లాడుతున్నాం సినీ సెలబ్రిటీలు చమక్కులు అని చెప్పేసి. అయితే నాకు తెలిసి దాంట్లో చమక్కులు ఇన్సిడెంట్లు అన్నీ మనం మాట్లాడుకుంటా ఉన్న జ్ఞాపకాలన్నీ. అయితే దాంట్లో మనకి శ్రీశ్రీ గారి మహాప్రస్థానం గురించి ఒకటి ఇందాక మనం ఆఫ్ ది రికార్డ్ మాట్లాడుకున్నాం. అది ఒకసారి మన ప్రేక్షకుల కోసం అది ఒకసారి ఏం జరిగింది ఇంతకుముందు కూడా చెప్పినట్టు గుర్తు. అయినా మహాకవులు వాళ్ళ నోట్లో వచ్చినటువంటి పలుకులు అవి ఒక్కొక్కసారి ములుకులు అవుతాయి, ఒక్కొక్కసారి ఒక మంచి సందేశాలు అవుతాయి. ఆ విధంగా వాళ్ళ దగ్గర నుంచి వచ్చేటటువంటి థాట్స్ అన్నమాట. శ్రీశ్రీ గారు మహాప్రస్థానానికి చలం గారు ఒక యోగ్యతా పత్రం రాశారు. చాలా అద్భుతమైనటువంటి యోగ్యతా పత్రం. ప్రశంసా పత్రం అది ప్రశంసా పత్రం కాదు, యోగ్యతా పత్రం అనే రాశారు దానికి. ఎవరైనా పుస్తకానికి ముందు మాట అని పీఠిక అని ఎలా రాస్తారు, కానీ దానికి యోగ్యతా పత్రం అని పేరు పెట్టారు. అది చదివితే నిజంగా అది యోగ్యతా పత్రం అనిపిస్తుంది. సో అది చాలామంది చదివారు. ఆ మహాప్రస్థానంతో ఇన్స్పైర్ అయినటువంటి వాళ్ళు మహాకవులు చాలామంది గొప్పవాళ్ళు అయ్యారు. ఆయన శ్రీశ్రీ మహాప్రస్థానం చదివి ఇన్స్పైర్ అయినటువంటి వాళ్ళు. అలాగే ఆ మహాప్రస్థానం చదివినటువంటి ఒక వ్యక్తి, ఆయన పేరు పిచ్చేశ్వరరావు. ఆయన మెడ్రాస్ వచ్చి శ్రీశ్రీ గారిని కలిసి క్షమాచారాలు మాట్లాడుకున్న తర్వాత, సార్ మీ మహాప్రస్థానానికి చలం గారు రాసినటువంటి యోగ్యతా పత్రం చాలా అద్భుతంగా రాశారు. ఆ చలం గారు రాసిన యోగ్యతా పత్రం కానీ చదివితే ఇక మీ మహాప్రస్థానం చదవక్కర్లేదు అని అన్నాడు. అనేసరికి శ్రీశ్రీ గారు సన్నగా నవ్వి, ఏమండి మీరు సార్థక నామధేయులు అని అన్నాడు ఆయన. అంటే ఆయన పేరు పిచ్చేశ్వరరావు. అంటే ఆ పేరుకు తగ్గట్టు మీరు మాట్లాడారు, ఆ పేరుకు తగ్గట్టే మీ భావాలు కూడా ఉన్నాయని ఆయన చెప్పటం అనమాట. తర్వాత అంటే శ్రీశ్రీ కమ్యూనిస్ట్ కదా, కష్టజీవికి ముందు వెనక ఉంటానన్నాడు శ్రీశ్రీ. కష్టజీవి అనే మాటకి ముందు కా, తర్వాత కష్టజీవి, తర్వాత వి. కష్టజీవికి ముందు వెనక ఉంటానన్నాడు కవి. అలాగే ఆశ మనిషికి శ్వాస అన్నాడు. ఆశే మనిషికి శ్వాస. ఆ శ్వాస లేకపోయినా బతకలేడు, ఆశ లేకపోయినా బతకలేడు. ఆశ ఉండబట్టే కదా ఏదో చేయాలని తాపత్రయం అని ఆయన కొటేషన్స్, అద్భుతమైనటువంటి కొటేషన్స్. తర్వాత చలం గారు రాసినటువంటి యోగ్యతా పత్రంలో లాస్ట్ ఒక 2 లైన్స్తో ఫినిష్ చేస్తారండి చలం గారు. అద్భుతమైనటువంటి లైన్స్. ఆ లైన్స్ ఏంటంటే, చెప్పండి. జనం బాధ శ్రీశ్రీ బాధ, కృష్ణశాస్త్రి బాధ జనానికి బాధ. అవునా? అంటే జనం బాధలన్నీ తను చెప్పుకొని బాధపడతాడు ఎవరు? శ్రీశ్రీ గారు. కృష్ణశాస్త్రి గారు ఈయన వేదన, ఈయన బాధ, ఈయన రొమాంటిసిజం అంతా పాఠకుల మీద రుద్దుతాడు. అది చాలా గొప్ప కొటేషన్ అది. ఆ 2 లైన్స్తో ఆ యోగ్యతా పత్రం ఫినిష్ అవుతుంది. చాలా అద్భుతమైనటువంటి ఆ 2 లైన్స్, ఆ యోగ్యతా పత్రం శ్రీశ్రీ గారి మహాప్రస్థానానికి హైలైట్స్ అయి కూర్చున్నాయి. వెరీ గుడ్. ఇప్పుడు నారాయణ రెడ్డి గారి గురించి చెప్పుకోవాలి. నారాయణ రెడ్డి గారు రోజు మార్నింగ్ రెగ్యులర్గా వాకింగ్ చేస్తారు. ఆ వాకింగ్లో ఉండేటటువంటి బెనిఫిట్స్ అన్నీ ఆయన బాగా పొందినటువంటి వ్యక్తి. ఆయన ఏ రోజన్నా నడవకపోతే ఆ రోజు చాలా అనైజగా ఉంటాడు. తర్వాత నారాయణ రెడ్డి గారు ప్రతి సంవత్సరం ఆయన పుట్టినరోజుకి ఒక బుక్ రిలీజ్ చేస్తాడు ఆయన రాసినటువంటిది. సో ఆ విధంగా నారాయణ రెడ్డి గారు ప్రతి సంవత్సరం ఆయన బుక్ రిలీజ్ చేయటం అంటే ఎంత రాశాడు నారాయణ రెడ్డి గారు. నడక మీద ఒక పుస్తకమే రాశాడు ఆయన. ఆ పుస్తకానికి టైటిల్ ఏమని పెట్టాడు? నడక నా తల్లి అన్నాడు. నడక నా తల్లి అన్నాడు.
సో తల్లితో కంపేర్ చేస్తే తల్లిని మించిన ఇంకా ఏముంది సృష్టిలో. ఆ విధంగా నారాయణ రెడ్డి గారిని చెప్పుకోవాలి. ఓకే ఓకే. తర్వాత ఒకసారి నారాయణ రెడ్డి గారి మెడ్రాస్ వచ్చేటప్పుడు నారాయణ రెడ్డి గారి రూమ్కి వెళ్ళాం, నేనును ప్రేమ్ కుమార్ అని అసిస్టెంట్ డైరెక్టర్. సో మా ఇద్దరం వెళుతుంటే కిటికీ నుంచే ఆయన గడ్డ గీసుకుంటూ చూస్తున్నాడు. చూస్తూ ఇద్దరు కుమారులు వచ్చారే అని అన్నాడు. అనేసరికి నేను లోపలికి వెళ్ళి, సార్ ఈయన ప్రేమ్ కుమార్ అండి, నారాయణ రెడ్డి గారి శిష్యుడు, నా పేరు జయకుమారు, నేను కృష్ణశాస్త్రి గారి శిష్యుడిని అన్నా. అబ్బా అని అన్నాడు ఆయన. ఆయన గడ్డం గీస్తూ ఆలోచిస్తాడు, గబుక్కున రేజర్ అక్కడ పెట్టేసి పాట రాస్తాడు. అలాగే ఆయన దినచర్యలో ఏ పని చేస్తున్నా ఆలోచిస్తూ ఉంటాడు, మధ్యలో చేస్తున్న పని ఆపి గబుక్కున మళ్ళీ లైన్స్ రాస్తూ ఉంటాడు. ఆ విధంగా ఆత్రేయ గారికి ఎక్కడో కూర్చోవాలి, ఏదో భావం రావాలి, ఒక మంచి అట్మాస్ఫియర్ ఉండాలి అనేటటువంటి నిబంధనలు ఆయనకే నారాయణ రెడ్డి గారు చెప్పంగానే ఆలోచిస్తాడు, చాలా తొందరగా రాసి ఇచ్చేస్తాడు. అలాగా నారాయణ రెడ్డి గారు చాలా స్పీడ్ రైటర్ అని చాలామందికి తెలిసినటువంటి విషయమే.